Hi everyone, welcome back to Quantum Computing using Qiskit internship course. సో టుడే మనం ఫేజ్ గేట్స్ గురించి చెప్పుకుంటున్నాం అండ్ దాంతో పాటుగా మల్టీ క్యూబిట్ ఎంటాంగిల్మెంట్. సో లాస్ట్ క్లాస్లో 2 క్యూబిట్ ఎంటాంగిల్మెంట్ గురించి మనం చూసాం అండ్ బెల్ స్టేట్స్ గురించి చూసాం. సో టుడే ఏంటంటే మనం మోస్ట్ ఆఫ్ ద గేట్స్ ని కంప్లీట్ చేసుకుని, సో ఇక్కడ మీరు చూస్తే కనుక సింగిల్ క్యూబిట్ గేట్స్ లో ఆల్మోస్ట్ మీకు ఇక్కడ హెచ్ గేట్, ఎక్స్ గేట్, వై గేట్, జెడ్ గేట్ అండ్ ఆర్ఎక్స్, ఆర్వై, ఆర్జెడ్ అన్ని కంప్లీట్ అయ్యాయి. సో మెజర్మెంట్ చేయడమే మెజర్ గేట్ అన్నమాట. సో ఎంఈఎస్ గేట్ ఉంది కదా, సో జస్ట్ మెజర్మెంట్ అన్నమాట. మనం ఏదైతే ఇస్కెట్ యూస్ చేస్తాం, మెజర్ చేస్తాం, అది మెజర్మెంట్ గేట్. అండ్ రిసెట్ అన్నది టోటల్ స్టేట్ రిసెట్ అంతే, గేట్ కాదు, జస్ట్ ఇక్కడ ఒక ఆప్షన్ అంతే. సో ఇందులో మీరు చూస్తే గనక మనం అన్ని గేట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఓన్లీ మనం వదిలేసింది ఏంటి? ఎస్ టీ అండ్ ఎస్ డయాగర్ అండ్ టీ డయాగర్. అండ్ ఇక్కడ సర్క్యూట్ ల్యాబ్ లో మీరు చూస్తే గనక, సో మనం సి నాట్ చెప్పుకున్నాం, ఇక్కడ సి నాట్ చెప్పుకున్నాం, ఆర్ఎక్స్, ఆర్వై, ఆర్జెడ్ చెప్పుకున్నాం. సో ఇక్కడ ఎస్ టీ, ఎస్ డయాగర్, టీ డయాగర్ మనం వదిలేసాం. సో హెచ్ ఎక్స్ వైజెడ్ చెప్పుకున్నాం. అండ్ ఫర్దర్ గా అంటే మనం ఇక్కడ సిసిఎక్స్, స్వాప్, సిజెడ్ చెప్పుకోవాలి. అవి ఆల్గరిథమ్స్ చెప్పుకుంటున్నప్పుడు మనం చెప్పుకోవచ్చు. గేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని 3 క్యూబిట్ గేట్స్ కూడా ఉంటాయి వీటిల్లో. సో అవి మనం ఏంటంటే ఆల్గరిథమ్స్ తో పాటు మనం చెప్పుకోవచ్చు. సో మోస్ట్లీ మనం ఏదైతే గేట్స్ కి సంబంధించిన ఇంట్రడక్షన్ చూస్తున్నామో, సో అది టుడే తో కంప్లీట్ అవుతుంది. సో ఇవాళ మీకు యూనివర్సల్ గేట్ సెట్ ఏదో మోస్ట్ ఇంపార్టెంట్ గేట్ సెట్ అంతా కూడా ఈ వేళతో మీకు కంప్లీట్ అవుతుంది. టుమారో నుంచి మనం ఆల్గరిథమిక్ పార్ట్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఓకేనమ్మా? సో మోస్ట్లీ టుడేస్ క్లాస్ లో ఏంటంటే మల్టీ క్యూబిట్ ఎంటాంగిల్మెంట్ అండ్ దట్ టు ఈ ఫేస్ గేట్స్ ఏవైతే ఎస్ టీ అండ్ ఎస్ డయాగర్, టీ డయాగర్ ఉన్నాయో వాటి గురించి మనం చూద్దాం. సో అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సార్ మనం ఆల్రెడీ జెడ్ గేట్ చెప్పుకున్నాం కదా, జెడ్ ఇంపాక్ట్స్ ద ఫేజ్ అని చెప్పుకున్నాం, అవునా? సో జెడ్ గేట్ ఏం చేస్తుంది? క్యూబిట్ కి సంబంధించినటువంటి ఫేజ్ ని చేంజ్ చేస్తుంది. అండ్ దాంతో పాటుగా ఇక్కడ ఆర్జెడ్ ఏదైతే ఉందో, రొటేషనల్ జెడ్ గేట్ అనేది ఒక కంట్రోల్డ్ వేలో స్లో ఎవల్యూషన్ కింద, ఒక స్మూత్ అండ్ ఎవల్యూషన్ కింద కూడా చేస్తుందని మనం చెప్పుకున్నాం. సో ఈ గేట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో ఎస్ డయాగర్ అండ్ టీ డయాగర్ యొక్క గేట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సో మనకి జెడ్ గాని ఆర్జెడ్ గాని ఏవైతే ఉన్నాయో, మనం ఒక ఫిక్స్డ్ యాంగిల్ ఇస్తున్నప్పుడు, సో యాంగిల్ ప్రకారంగా అవి చేస్తున్నాయి కదా, వాటికన్నా అంటే మనం ఇస్తున్నటువంటి యాంగిల్ కన్నా ఇంకా మినియేచర్ యాంగిల్ వరకు ఒకవేళ రొటేట్ చేయాలంటే, ఆర్ ఇంకా స్మాల్ రొటేషన్స్, ఇంకా ప్రిసైజ్ గా మనం రొటేట్ చేయాలంటే ఈ గేట్స్ అన్నవి మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 4 గేట్స్ కనిపిస్తున్నాయి కదా. ఒకటి వచ్చేసి ఎస్ గేట్, ఇంకొకటి వచ్చేసి టీ గేట్, ఇంకొకటి ఎస్ డయాగర్ అండ్ టీ డయాగర్. సో ఇందులో ఫస్ట్ దాన్ని చూద్దాం. సో ఇవి చూసే ముందు ఒకసారి జెడ్ గేట్ యొక్క రొటేషన్ ఎలా ఉంది అండ్ సో చూడండి, జెడ్ గేట్ యొక్క రొటేషన్ ఎలా ఉంది, ఎస్ గేట్ యొక్క రొటేషన్ ఎలా ఉంది చూద్దాం. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో ఒక సూపర్ పొజిషన్ ని మీరు అప్లై చేసిన తర్వాత మాత్రమే ఫేస్ చేంజెస్ అనేది అబ్జర్వ్ చేయగలుగుతారు కదా. సో నేను ఇక్కడ హెచ్ పెడుతున్నాను, పెట్టిన తర్వాత జెడ్ పెడుతున్నాను. సో హెచ్ ప్రోగ్రామ్ ఫేజ్ అబ్జర్వ్ చేయాలంటే మనకి ఏం కావాలి? హెచ్ కావాలి. సో హెచ్ మనం అప్లై చేసిన తర్వాత ఆన్సర్ అన్నది 1 కి ఫుల్ ప్రాబబిలిటీతో అక్కడ మనకి సెటిల్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు హెచ్ పెట్టిన తర్వాత జెడ్ పెడితే ఏమవుతుంది? ఒక 180 డిగ్రీ షిఫ్ట్ మీకు కనబడుతుంది, అవునా? సో ఇక్కడ ఫేజ్ దగ్గర మీరు చూస్తే కనుక ఏమవుతుంది? ఒక 180 డిగ్రీస్ షిఫ్ట్ అన్నది మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు అదే ప్లేస్ లో ఒకవేళ ఎస్ పెడితే ఏమవుతుంది? సో ఇక్కడ హెచ్ పెట్టాక ఎస్ పెడితే ఏమవుతుంది అన్నది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. సో చూడండి, ఎస్ పెడితే ఏమైంది? 90 డిగ్రీ షిఫ్ట్ వచ్చింది. ఎస్ పెడితే ఏమైంది? 90 డిగ్రీస్ షిఫ్ట్ అనేది వచ్చింది అనమాట. సో ఈ 90 డిగ్రీస్ ఏంటి? పాజిటివ్ 90 డిగ్రీస్. ఇక్కడ ఎస్కేట్ పెట్టినప్పుడు మనకి ఏదైతే వచ్చిందో అది పాజిటివ్ 90 డిగ్రీస్. సో టోటల్ ఫుల్ గా ఇటు షిఫ్ట్ అవ్వకుండా, సో ఇది జెడ్ కి సంబంధించినటువంటి ప్లేన్ కదా, ఏదైతే హారిజాంటల్ ప్లేన్ ఉందో అది జెడ్ కి సంబంధించిన ప్లేన్. అందులో జెడ్ మనం జనరల్ గా సూపర్ పొజిషన్ దగ్గర ఇనీషియల్ స్టేట్ కాబట్టి సూపర్ పొజిషన్ ఇక్కడ ఉంటుంది. సో ఈ పాయింట్ నుంచి మనం మూవ్ అవుతున్నప్పుడు 90 డిగ్రీస్ రొటేట్ అయ్యింది ఫేజ్. రొటేట్ అయ్యాక సో ఇక్కడ బ్లాక్ స్పేర్ లో దాని యొక్క పాయింటింగ్ అనేది ఇక్కడ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం మళ్ళీ ఒకవేళ హెచ్ అనేది క్లిక్ చేసాం అనుకోండి, సో దాని యొక్క పొజిషన్ మోస్ట్లీ ఇక్కడ ఉంటుంది అనమాట. కొలాప్స్ అయినప్పుడు దాని పొజిషన్ మోస్ట్లీ ఇక్కడ ఉంటుంది.
అంటే ఏమవుతుంది? జనరల్‌గా ఇక్కడి నుంచి పెడుతుంటే ఆన్సర్ ఇక్కడికి వస్తుంది. 1కి సెటిల్ అవుతుంది కదా! ఇప్పుడు 1 కాదు. స్టిల్ ప్రాబబిలిటీస్ 50, 50. ప్రాబబిలిటీ స్టిల్ 50, 50 బట్ ఫేజ్ డిఫరెంట్ అంతే. సో, ఇక్కడుంటే ఫేజ్ అన్నది 0 దగ్గర ఉంటది. ప్రాబబిలిటీస్ ఈక్వల్‌గా ఉంటాయి. సో, ఇక్కడుంటే గనక అంటే 45 డిగ్రీ యాంగిల్ దగ్గర ఫేజ్ ఉంటే, సో, 0 యొక్క యాంప్లిట్యూడ్‌కి 45 డిగ్రీస్ పాజిటివ్, 1 యొక్క యాంప్లిట్యూడ్‌కి 45 డిగ్రీస్ నెగెటివ్ దగ్గర ఉంటే గనక, సో, ప్రాబబిలిటీస్ ఈక్వల్ ఉంటాయి. ఔట్‌కమ్స్ అన్నది కూడా ఈ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ బేస్డ్ అయి ఉంటుంది. బట్ వాటి ఫేజ్ డిఫరెన్సెస్ అన్ని ఉంటాయన్నమాట. ఓకే. సో, నేనిప్పుడు హెచ్ పెట్టాను. జెడ్ పెట్టాను. సో, మీరు చూసుకుంటే గనక 180 డిగ్రీ ఫేజ్ డిఫరెన్స్ అన్నది ఇక్కడుంది. మళ్ళీ హెచ్ పెట్టాను. సో, ఏమైంది? ఫుల్ ప్రాబబిలిటీ 1కొచ్చింది. ఓకే. ఫేజ్ ఈస్ 0. బట్ ఎప్పుడైతే నేను ఎస్‌హెచ్ పెడతాను. సో, ఎస్‌హెచ్. సో, స్టిల్ ఇవి సూపర్ పొజిషన్ ఉన్నాయి. ఫేజ్ అన్నది 45 డిగ్రీస్, 45 డిగ్రీస్ ఈచ్ ఉంది. ఈక్వల్ ప్రాబబిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే. సో, ఇప్పుడు ఎస్ డాగర్ గురించి చూద్దాం. ఇక్కడ మనం చూసాం గదా! సో, ఇది బేసిక్‌గా ఎస్‌కేట్‌కి సంబంధించినటువంటి మ్యాట్రిక్స్ ఇది. సో, ఈ మ్యాట్రిక్స్ 1, 0, 0 అండ్ ఐ. అంటే అర్థం ఏంటంటే, యాడ్స్ ఎ ఫేజ్ ఆఫ్ పాజిటివ్ పై బై 2. యాడ్స్ ఎ ఫేజ్ ఆఫ్ పాజిటివ్ పై బై 2. అంటే 1 మీద అంటే ఏదైతే కాంప్యూటేషన్ బేసిస్ స్టేట్ ఉందో కెట్ 1 మీద ఎస్‌కేట్ మనం అప్లై చేస్తే ఏమొస్తుందంటే, ఐ కెట్ 1 అవుతుంది. ఐ కెట్ 1 అంటే ఫేజ్ అప్లై అవుతుంది. అది పాజిటివ్ ఫేజ్. ఏం ఫేజ్ అది? పాజిటివ్ ఫేజ్. సో, అప్పుడు ఏమవుతుంది? 1 ఒకటే ఇంపాక్ట్ అవుతుంది. బేసిస్ స్టేట్ 1 ఇంపాక్ట్ అవుతుంది. బట్ బేసిస్ స్టేట్ 1 ఉండాలంటే ఏం చేయాలి? ముందు మనం సూపర్ పొజిషన్ అనేది కంపల్సరీ పెట్టాలి. ఓకే. సో, ఇది రిక్వైర్మెంట్ అన్నమాట. సో, నెక్స్ట్ ఎస్ డాగర్ చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నది ఎస్ డాగర్. సో, ఎస్ డాగర్ దగ్గర మీరు గమనిస్తే గనక సో, 1, 0, 0 అండ్ నెగెటివ్ ఐ. ఇప్పుడేం జరుగుతుంది చూడండి నెగెటివ్ ఐ. సో, ఇక్కడ పాజిటివ్ ఐ వల్ల 90 డిగ్రీస్ రొటేషన్ ఇటు వెళ్ళింది పాజిటివ్ వేలో. ఇక్కడ నెగెటివ్ ఐ అవ్వడం వల్ల రొటేషన్ ఇటొచ్చిందనమాట. సో, యాడ్స్ ఎ నెగెటివ్ ఫేజ్. సో, ఇక్కడ చూద్దాం విజువలైజర్‌లో. సో, ఇక్కడ నేను ఫస్ట్ హెచ్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఎస్ డాగర్ క్లిక్ చేస్తున్నాను. సో, ఏమైంది ఇక్కడ? నెగెటివ్ 90 డిగ్రీస్ వచ్చింది. ఇందాక మనం ఓన్లీ పాజిటివ్ ఎస్ యాడ్ చేసినప్పుడు. సో, మళ్ళీ ఒకసారి రీసెట్ చేస్తున్నా. హెచ్ అండ్ ఎస్. సో, ఇక్కడ ఏమైంది ఇది? పాజిటివ్ 90 డిగ్రీస్ ఇది. బట్ మీరిప్పుడు హెచ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ క్లిక్ చేస్తే సారీ. హెచ్ క్లిక్ చేసిన తర్వాత ఎస్ టాగర్ క్లిక్ చేస్తే ఏమైంది? నెగెటివ్ 90 డిగ్రీ రొటేషన్ అన్నమాట. సో, ఇప్పుడు మీరు హెచ్ క్లిక్ చేశారనుకోండి అగైన్. సో, ప్రాబబిలిటీస్ ఇలా మారుతాయి. బట్ ఈసారి ఏమైందంటే ఇందాక 0కి 45 డిగ్రీస్ పాజిటివ్, 1కి 45 డిగ్రీస్ నెగెటివ్ ఉంది కదా! స్టేట్ ఇన్వర్ట్ అవుతాయి. ఇన్వర్ట్ అయ్యి ఇప్పుడు 0 యొక్క బేసిస్ స్టేట్‌కి నెగెటివ్ 45 డిగ్రీస్ ఫేజ్ ఉంటుంది. 1కి 45 డిగ్రీస్ పాజిటివ్ ఫేజ్ అన్నది ఉంటుందన్నమాట. అందుకని ఇది ఎస్ డయాగర్ చేస్తుంది. సో, ఎస్ డయాగర్ ఈస్ బేసికల్లీ ఇన్వర్స్ ఆఫ్ ద ఎస్ గేట్. సో, ఎస్ గేట్ పాజిటివ్ ఫేజ్‌ని ఆహ్, ఇంట్రొడ్యూస్ చేస్తే ఎస్ డయాగర్ అనేది నెగెటివ్ ఫేజ్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దెన్ హియర్ టీ అండ్ టీ డయాగర్. సో, టీ ఏంటి? సో, జెడ్ అన్నది ఒకవేళ 180 డిగ్రీస్ అయితే, ఎస్ అన్నది 90 డిగ్రీస్. ఎస్ 90 డిగ్రీస్ అయితే, టీ ఓన్లీ 45 డిగ్రీస్ అన్నమాట. అంటే ఈ టు ద పవర్ ఆఫ్ ఐ పై బై 4. సో, ఐ ఈస్ నథింగ్ బట్ ద ఇమాజినరీ నంబర్. సో, ఇప్పుడేమవుతుంది? ఈ ఈస్ ఐ టు ద ఈ టు ద పవర్ ఆఫ్ ఐ పై బై 4. సో, ఐ మల్టిప్లైడ్ టు ద పై బై 4 అన్నమాట. సో, ఇప్పుడేం జరుగుతుందంటే ఇక్కడ టోటల్ 45 డిగ్రీస్ ఫేజ్ అనేది వస్తుంది. సో, టీ గేట్‌లో ఇది పాజిటివ్. టీ గేట్‌లో ఏంటిది? పాజిటివ్. టీ డాగర్‌లో ఏంటిది? నెగెటివ్. టీ డాగర్‌లో ఏమవుతుంది? నెగెటివ్. సో, రొటేషన్స్ ఇలా ఉంటాయన్నమాట. ఐ 0 డిగ్రీస్ దగ్గర ఉన్నప్పుడు సో, టీ డాగర్ తీసుకుంటే -45 డిగ్రీస్ వస్తుంది. అదే ఒకవేళ ఎస్ డాగర్ తీసుకుంటే 90 వస్తుంది. సో, జనరల్‌గా ఇది ఐ 0 దగ్గర తీసుకున్నప్పుడు ఎస్ తీసుకుంటే +90 వస్తుంది. టీ తీసుకుంటే +45 వస్తుంది. అదే జెడ్ తీసుకుంటే +180 వస్తుందన్నమాట. ఇది ఫేజ్. సో, మీకు ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే టీ స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు ఎస్. టీ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్. సో, టీ స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు ఎస్. ఎస్ స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు జెడ్. అంటే టీ టు ద పవర్ ఆఫ్ 4 ఈస్ ఈక్వల్ టు జెడ్. 4 రొటేషన్స్ అయితేనే ఒక జెడ్ అవుతుందన్నమాట.
సో 45 డిగ్రీస్, 45 డిగ్రీస్, 45 డిగ్రీస్, 45 డిగ్రీస్, అలా 4 టైమ్స్ రొటేట్ అయితే టీలో ఒక జెడ్ అవుతుంది. ఎస్లో 2 టైమ్స్ రొటేట్ అయితే ఒక జెడ్ వస్తుంది. ఓకేనా? సో యాక్షన్ ఆన్ సూపర్ పొజిషన్ చూడండి. సో ఎస్ డాగర్ ని ఆల్ఫా కెట్ 0 ప్లస్ బీటా కెట్ 1 మీద మనం అప్లై చేస్తే ఆల్ఫా కెట్ 0 ప్లస్ ఐ బీటా కెట్ 1 అవుతుంది. అంటే ఐ అన్నది సో 90 డిగ్రీస్ పాజిటివ్ ఫేస్ అన్నమాట. అది టీ డాగర్ లో అయితే కనుక 45 డిగ్రీస్ పాజిటివ్ ఫేజ్ ఆన్ బీటా కెట్ 1. ఓకేనా? ఇక్కడ ఆల్ఫా కెట్ 0 ప్లస్ బీటా కెట్ 1 ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా కెట్ 0 ప్లస్ ఈ టు ద పవర్ ఆఫ్ ఐ పై బై 4 బీటా కెట్ 1. అంటే ఇక్కడ ఏదైతే 45 డిగ్రీ ఫేజ్ ఉందో 45 డిగ్రీ ఫేజ్ అన్నది దీనికి ఇక్కడ అప్లై అవుతుంది అని. అదే ఎస్ డాగర్ ఉందనుకోండి, ఆల్ఫా గెట్ 0 ప్లస్ బీటా గెట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా గెట్ 0 మైనస్ ఐ టు ద పవర్ ఆఫ్ ఐ బీటా గెట్ 1. సో ఇక్కడ ప్లస్ ఐ బీటా గెట్ 1, ఇక్కడ మైనస్ ఐ బీటా గెట్ 1. అండ్ టీ డయాగ్రమ్ దగ్గర మీరు చూస్తే గనక ఆల్ఫా కెట్ 0 ప్లస్ బీటా కెట్ 1 ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా కెట్ 0 ప్లస్ ఈ టు ద పవర్ ఆఫ్ నెగటివ్ ఐ పై బై 4, నెగటివ్ ఐ పై బై 4 బీటా కెట్ 1. సో అంటే ఏమవుతుంది, నెగిటివ్ ఫేజ్ అన్నది దీని మీద ఇంట్రడ్యూస్ అవుతుంది అనమాట. టీ డయాగర్ వల్ల నెగిటివ్ ఫేజ్, నెగిటివ్ 45 డిగ్రీస్ అన్నది ఇక్కడ ఇంట్రడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే గనక ఎస్ అండ్ ఎస్ డయాగర్ రెండు మీరు అప్లై చేస్తే అది తిరిగి యూనిటరీ ఐడెంటిటీని తిరిగి ఇస్తుంది. సో అందుకని ఇది యూనిటరీ అనమాట. సో దే క్యాన్సిల్ ఈచ్ అదర్ ఆర్ దే ఆర్ రివర్సిబుల్. సో మనం చెప్పుకున్నాం కదా క్వాంటమ్ లో ఉన్న గేట్స్ అని యూనిటరీ గేట్స్, సో దే ఆర్ రివర్సిబుల్ గేట్స్ అని చెప్పి. ఓకేనమ్మా? సో ఇది ఫేజ్ గేట్స్ గురించి, టీ స్టాగర్ అండ్ టీ డాగర్ గురించి. సో దానికి సంబంధించి మనం విజువలైజేషన్ పార్ట్ కూడా చెప్పుకున్నాం. టీ డాగర్ కూడా చెప్తాను చూడండి. హెచ్ అప్లై చేసిన తర్వాత ఇది టీ అనమాట, 45 డిగ్రీ యాంగిల్. సో అగైన్ మళ్ళీ టీ క్లిక్ చేశారనుకోండి 90కి వెళ్తుంది. మళ్ళీ టీ క్లిక్ చేస్తే 135, మళ్ళీ టీ క్లిక్ చేస్తే 180కి వెళ్తుంది. సో టీ టు ద పవర్ ఆఫ్ 4 ఈజ్ జెడ్ అనమాట. సో జెడ్ యొక్క స్టేట్ కి రీచ్ అవ్వాలంటే టీని 4 టైమ్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. అదే ఎస్ ని అప్లై చేయాలనుకోండి 2 టైమ్స్ చాలు, 1 and 2. ఆటోమేటిక్ గా జెడ్ ఎక్కడికి వెళ్తుంది అక్కడికి వస్తుంది. ఓకేనమ్మా? ఇప్పుడు టీ డాగర్ చూడండి. టీ డాగర్ ఇస్ నథింగ్ బట్ నెగటివ్ 45 డిగ్రీస్ రొటేషన్స్. ఓకే, టీ డాగర్ ఇస్ నథింగ్ బట్ నెగటివ్ 45 డిగ్రీస్ రొటేషన్స్. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి పైథాన్ ప్రోగ్రామింగ్ చూద్దాం. సో నేను మీకు చెప్తున్నాను కదా, ప్రతిసారి మీరు ఏం చేయాలంటే కొలాబ్ ఫ్రెష్ గా ఓపెన్ చేసిన ప్రతిసారి ఇక్కడ పైన ఏదైతే సింబల్ ఉంటుంది ఈ సింబల్ ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఏమవుతుందంటే ఏదైతే లైబ్రరీస్ ఒకవేళ ఇన్స్టాల్ అవ్వలేదో అవి మళ్ళీ మీకు ఇన్స్టాల్ అనేది అవుతాయి. సో ఒక స్మాల్ ప్రోగ్రామ్ అన్నది చూద్దాం. సో మనకి ఇక్కడ ఎస్, టీ, ఎస్ డయాగర్ అండ్ టీ డయాగర్ అన్ని కూడా ఒకే ప్రోగ్రామ్ లో మనం చూద్దాం. ఓకేనా? సో ఇంకొక కొత్త కోడ్ సెల్ తీసుకుంటాను. సో ఇందులో ఫస్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో ఫ్రమ్ కిస్కిట్ ఇంపోర్ట్ క్వాంటమ్ సర్క్యూట్, ఫ్రమ్ కిస్కిట్ ఇంపోర్ట్ ట్రాన్స్పైర్, సో ఆల్రెడీ సజెషన్స్ అనేది ఇస్తుంది. అండ్ ఫ్రమ్ కిస్కిట్ ఎయిర్ సిమ్యులేటర్. ఓకే, సో ఫస్ట్ మనం గేట్స్ ని ఇక్కడ మెన్షన్ చేసేద్దాం. ఓకే, గేట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ కామా ఎస్. సో ఇక్కడ గేట్ మ్యాపింగ్ చూద్దాం. 4 గేట్స్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ టీ కామా టీ, అండ్ దెన్ ఎస్ డాగర్. సో బేసికలీ ఈ సింబల్ ని మనం టైప్ చేయడానికి అవ్వదు ప్రాపర్ గా. సో మనం ఇక్కడ ప్లస్ సింబల్ అన్నది తీసుకుందాం. ఎస్ డాగర్ కామా, సో దాని బదులు మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే ఎస్డిజి అని తీసుకుంటాం గేట్.
సో ఫైనల్లీ టీ డయాగర్ కామా ఈడీజీ. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫర్ లేబుల్ కమా గేట్ ఇన్ గేట్స్. సో ఫస్ట్ది లేబుల్, సెకండ్ వచ్చేసి యాక్చువల్ గేట్ అన్నమాట. సో ఇందులో క్యూసి ఈజ్ ఈక్వల్ టు క్వాంటమ్ సర్క్యూట్ 1, 1. ఓకే. సో ఇఫ్ గేట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్, ఎందుకంటే సూపర్ పొజిషన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అప్లై చేయొచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ రికమెండేషన్ వచ్చేసింది. సో ఇఫ్ గేట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్, క్యూసీ డాట్ ఎస్ జీరో. ఇఫ్ గేట్ ఈజ్ ఈక్వల్ టు టీ, క్యూసీ డాట్ టీ జీరో. ఇఫ్ గేట్ ఈజ్ if gate is equal to SDG, QC dot SDG 0, and if gate is equal to TDG, QC dot TDG 0, and then QC dot measure, and also so compiled is equal to, so circuit ఇది బాగా లెంది అయిపోతుంది మీకు, సింపుల్ గా తీసుకుని కంపైల్డ్ ఇస్ ఈక్వల్ టు ట్రాన్స్పైల్, అండ్ ఆల్సో ఇక్కడ కంపైల్ కామా షార్ట్స్. సో షార్ట్స్ ఆర్ 1000. ఓకే. సో result is equal to job dot result, and counts is equal to result dot get counts. సో ఇది ఉండదు, ఇది తీసేసి దీని ప్లేస్ లో మనం ఏం చేస్తామంటే ఇండివిజువల్ ప్రాబబిలిటీస్ అన్నది రాస్తాం. దట్ మీన్స్ పి ఆఫ్ జీరో ఇస్ ఈక్వల్ టు, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ జీరో ఇస్ ఈక్వల్ టు కౌంట్స్ డాట్ గెట్ 0, 0. ఓకే, ప్రాపర్గా ఇచ్చింది. సో మనం ఇండివిజువల్ గా ప్రింట్ చేయాలి. సో ప్రింట్ ఎఫ్ ఆఫ్ గేట్ ఈజ్ ఈక్వల్ టు లేబుల్. సో ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ ఇంకొక లైన్ మనం యాడ్ చేసుకుందాం, కౌంట్స్ కూడా మనం ఇక్కడ యాడ్ చేయాలి. కౌంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో ఇది రన్ చేద్దాం, ఈ సర్క్యూట్ ఏదైతే ఉంది సర్క్యూట్ ని రన్ చేద్దాం. సో చూడండి మీకు ఇక్కడ వచ్చేసింది. సో గేట్ ఒకవేళ ఎస్ అయితే జీరో వచ్చే ప్రాబిలిటీ 100%. మీరు ఎస్ గేట్ అప్లై చేస్తే జీరో వచ్చే ప్రాబిలిటీ 100%. వన్ వచ్చే ప్రాబిలిటీ నో, జీరో. సో చెక్ చేద్దామా, సర్క్యూట్ తీసుకుందాం. సో సింగిల్ కి సర్క్యూట్ సరిపోతుంది మనకి. సో ఫస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే ఒక హెచ్ గేట్ తీసుకున్నాక ఒక ఎస్ గేట్ మనం దీని మీద అప్లై చేయొచ్చు. అప్లై చేసిన తర్వాత అగైన్ మనం హెచ్ గేట్ పెట్టుకోవచ్చు. సో పెట్టి మనం సిమ్యులేట్ చేయొచ్చు. మోస్ట్లీ సూపర్ పొజిషన్ వస్తుంది. సో జస్ట్ రిమూవ్ దట్ అండ్ దెన్ లెట్స్ సిమ్యులేట్ ఇట్. సో నో. సో ఇక్కడ మనం ఓన్లీ ఎస్ గేట్ ఒకటే అప్లై చేస్తున్నాం కాబట్టి
సో ఎస్ గేట్ ఒక్కటే మనం తీసుకుంటే గనక సో 0 వచ్చేటటువంటి ప్రాబబిలిటీ 100% ఉంటుంది. 1 వచ్చే ప్రాబబిలిటీ లేదు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనం టీ గేట్ అప్లై చేసినా కూడా సేమ్ థింగ్. బేసికల్లీ ఇక్కడ మనం సూపర్ పొజిషన్ అనేది పెట్టలేదు. సూపర్ పొజిషన్ పెట్టకపోవడం వల్ల ఆల్మోస్ట్ ఇదే జరుగుతుంది. అన్నిటికీ 0 ప్రాబబిలిటీ అండ్ 1 కూడా ఆహ్, 1 రాదసలు. సో, మనం ఫస్ట్ సూపర్ పొజిషన్ అనేది పెట్టాలి. సూపర్ పొజిషన్ పెట్టిన తర్వాత మనకది వస్తుందనమాట. సో, లెట్ us యాడ్ దట్ ఆల్సో. మనం మోస్ట్‌లీ చేయవలసిందేంటంటే ఇక్కడ సో, ఆహ్, ముందు తర్వాత కూడా హెచ్ గేట్స్ పెడదాం. సో, డైరెక్ట్‌గా మనం ఇక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది దాని ఇంటర్ఫిరెన్స్ ఎఫెక్ట్స్ అన్నది కనిపించవు మోస్ట్‌లీ. సో, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద గేట్ అన్నది దీని మీదే యాక్ట్ చేస్తుంది. సూపర్ పొజిషన్ ఉన్నటువంటి స్టేట్ మీద యాక్ట్ చేస్తుంది. సో, ఫస్ట్ ఒక హెచ్ అండ్ లాస్ట్‌లో ఒక హెచ్ మనం యాడ్ చేద్దాం ఇక్కడ. సో, ఇక్కడ క్యూసీ డాట్ హెచ్ యాక్టింగ్ ఆన్ ద 0th క్యూబిట్. సో, నౌ ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి రన్ చేద్దాం. సో దట్ ఆ డిఫరెన్స్ అనేది మనకు ఐడియా వస్తుంది. సో, చూడండి ఇక్కడ మీకు ఆ డిఫరెన్స్ ఇప్పుడు విజిబుల్‌గా ఐడియా వస్తుంది. సో, ఎప్పుడైతే మీరు ఎస్కేప్ పెడతారో ప్రాబబిలిటీ ఈస్ ఈక్వల్. సో, 0 అండ్ 1 ఇక్కడ మీకొచ్చింది గదా! దట్ ఈస్ ద ప్రాబబిలిటీ. సో, మీరొక హెచ్ గేట్‌ని మీరు తీసుకొని, ఒక ఎస్ గేట్‌ని మీరు దాని మీదకి యాడ్ చేసిన తర్వాత, సో, మళ్ళీ హెచ్ గేట్ తీసుకుంటే గనక, సో, అప్పుడు మీరు ఒకవేళ దాన్ని మెజర్ చేస్తే, అప్పుడేం జరుగుతుందంటే ప్రాబబిలిటీస్ అన్నవి మోస్ట్‌లీ ఈక్వల్ ఉంటాయి. సో, ఈ ప్రాబబిలిటీస్ అన్నీ 50, 50 వస్తాయన్నమాట. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు ఒకవేళ మీరు ఆ ప్లేస్‌లో టీ గేట్ తీసుకుంటే ఏమవుతుంది? టీ గేట్ తీసుకుంటే అగైన్ ఏమవుతుందంటే 85% 0. సో, ఇక్కడ ఈ గేట్స్ రిమూవ్ చేసేద్దాం. సో, ఒక టీ గేట్ మీరు తీసుకుంటే గనక సో, ఇప్పుడు మళ్ళీ మీరేం చేయొచ్చంటే ఒక హెచ్ గేట్‌ని మీరు తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత సో, నౌ వి కెన్ సిమ్యులేట్ దట్. సో, మెజర్ మనం యాడ్ చేయొచ్చు. చేయక్కర్లేదు ఎలాగైనా పర్వాలేదు. సో, చూడండి 85% 0. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 85% 0 అండ్ ఓన్లీ 15% ఈస్ 1. ఓకే. అండ్ దెన్ ఎస్ డాగర్. ఎస్ డాగర్ కూడా సేమ్ ఫేజ్ డిఫరెన్స్ ఉంటుందండి. సో, ఐ రిపీట్ ఫేజ్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. బట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది చేంజ్ అవ్వదు. అండ్ అదర్ క్వాంటమ్ స్టేట్స్ గాని, అదర్ వేవ్స్ గాని ఉంటే డిపెండింగ్ ఆన్ అల్గోరిథం ఇవి చేంజెస్ అన్నవి తీసుకొస్తాయన్నమాట. ఓకేనా? సో, ఈవెన్ మీరు ఒకవేళ కన్‌స్ట్రక్ట్ చేయాలనుకుంటే గనక, సో, టీ డాగర్, ఎస్ డాగర్ పెట్టి మళ్ళీ మీరు కన్‌స్ట్రక్ట్ చేయొచ్చు. కన్‌స్ట్రక్ట్ చేస్తే ఏమవుతుందంటే, సేమ్ థింగ్ మీకు కనిపిస్తుంది. సో, నేనిక్కడ ఎస్ డాగర్ గేట్ పెడుతున్నాను. ఫేజ్ చేంజ్ అయింది. సో, ఇది అప్‌వర్డ్ చూపించాల్సిన క్యూబిట్ డౌన్‌వర్డ్ చూపిస్తుంది. సో, జెడ్ డైమెన్షన్‌లో నెగెటివ్ ఫేజ్ చూపిస్తుంది. సో, బట్ ప్రాబబిలిటీస్ అన్నీ మారవు. సో, ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. సో, స్టిల్ 50, 50 ప్రాబబిలిటీస్ అన్నీ ఉన్నాయి. సో, నేను 100 షాట్స్ తీసుకోవడం వల్ల మీకలా అనిపిస్తుంది. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. సో, 1000 షాట్స్ తీసుకున్నాను చూడండి. సో, మోస్ట్‌లీ 50, 50 మాత్రమే ఉన్నాయి. స్టాగర్ పెట్టడం వల్ల. సో, ఇక్కడ మనం టీ డాగర్ పెడదాం. టీ డాగర్ పెడితే సో, యూ ఆల్రెడీ నో ఆహ్, సో, 85% ఆఫ్ ద టైమ్ 0 వస్తుంది. 15% ఆఫ్ ద టైమ్ 1 వస్తుంది. ఫేజ్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఏముంది? ఫేజ్ డిఫరెన్స్ ఉంది. బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ ద ప్రాబబిలిటీ ఆటోమేటికల్లీ చేంజెస్. సో, ఇంటర్ఫిరెన్స్ ఆల్సో ప్లేస్ ఎ రోల్. ఓకేనమ్మా? సో, ఇక్కడ మనకి సూపర్ పొజిషన్, ఇంటర్ఫిరెన్స్, ఎంటాంగిల్‌మెంట్ ఆ 3 కూడా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్. సో, ఇవి అన్నీ కలిపి క్వాంటమ్ కాంపిటీషన్‌ని పవర్‌ఫుల్‌గా చేస్తాయి. ఓకేనా? సో, సో 0 ఈస్ 85% ఆఫ్ ద టైమ్. 1 ఈస్ 15% ఆఫ్ ద టైమ్. ఓకేనమ్మా? సో, ఇవి ఎస్, టీ, ఎస్ డాగర్ అండ్ టీ డాగర్‌కి సంబంధించినటువంటి గేట్స్ ఇవి. ఓకే. సో, ఇవి మనం సూపర్ పొజిషన్ పెట్టకుండా చూసాం. ఆల్‌వేస్ అన్నీ 0 ఎఫెక్ట్ ఇచ్చాయి. రీజన్ ఏంటంటే, అవి కాంపిటీషనల్ బేసిస్ స్టేట్ 1 మీద యాక్ట్ చేస్తే, 1 లేనప్పుడు అవి యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ అవ్వదన్నమాట.
సో అందుకని జీరో వచ్చింది ఫస్ట్ టైం మనం రన్ చేసినప్పుడు. సో ఆఫ్టర్ దట్ మనం హెచ్ గేట్స్ యాడ్ చేసినప్పుడు ఏమైందంటే ఆ ఇంటర్ఫరెన్స్ ఎఫెక్ట్స్ అనేవి మనకు కనిపించి ప్రాబబిలిటీస్ అనేవి చేంజ్ అయ్యాయి. ఓకేనా? సో నౌ గిగాహెర్ట్జ్ స్టేట్ గురించి చూద్దాం. సారీ, జీహెచ్జెడ్ స్టేట్ అంటారు దాన్ని. సో నేను క్విక్ ప్రొనౌన్సియేషన్ అలా అనేసాను. జీహెచ్జెడ్ స్టేట్ అంటారు. సో ఆ స్టేట్ లో ఏమవుతుందంటే మనకి 3 క్యూబిట్స్ తీసుకుని వాటిని మనం ఎంటాంగిల్మెంట్ లో పెడతాం అనమాట. 3 క్యూబిట్స్ తీసుకుని దాన్ని మనం ఎంటాంగిల్మెంట్ లో పెడతాం. దాన్ని మల్టీ పార్టైట్ ఎంటాంగిల్మెంట్ అంటారు. దాన్ని ఏమంటారంటే మల్టీ పార్టైట్ ఎంటాంగిల్మెంట్ అంటారు. ఓకే. సో ఫస్ట్ దానికి సంబంధించిన ప్రోగ్రామ్ రాద్దాం. ముందు దాని ప్రోగ్రామ్ రాసి ఆ తర్వాత దాన్ని విజువలైజ్ చేద్దాం మనం. ఓకే. సో ఇక్కడ సేమ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ తీసుకుందాం. So simulator is here, simulator. QC is equal to quantum circuit. So this time 3, 3. సో 3 క్యూబిట్స్ తీసుకుంటున్నాం మనం ఇప్పుడు. సో ఎస్టర్డే వరకు 2 క్యూబిట్స్ మాత్రమే మనం చూసాం. ఇప్పుడు మనం 3 క్యూబిట్స్ తీసుకుంటున్నాం. ఓకే. సో క్యూసీ డాట్ హెచ్ జీరో. సో ఫస్ట్ క్యూబిట్ మీద మాత్రమే మనం సూపర్ పొజిషన్ పెడుతున్నాం. ఇప్పుడు సెకండ్ క్యూబిట్ మీద, థర్డ్ క్యూబిట్ మీద మనం ఏం చేస్తున్నాం అంటే ఎంటాంగిల్మెంట్ అనేది తీసుకుంటున్నాం. సో సిఎక్స్ గేట్ ఆర్ ద సి నాట్ గేట్. So 0 is the control qubit and 1 is the target qubit. And again మనం ఇక్కడ సెకండ్ క్యూబిట్ మీద కూడా ఇది మనం ఇంపార్ట్ చేస్తున్నాం ఈ ఎంటాంగిల్మెంట్ ఏదైతే ఉందో. సో 0, 2 అంటే 0 విల్ బి ద కంట్రోల్ క్యూబిట్ అండ్ 2 విల్ బి ద ఎంటాంగిల్ క్యూబిట్. సో తర్వాత దాన్ని మనం మెజర్ చేయాలి. టోటల్ ఈ 3 క్యూబిట్స్ ని మనం కొలాప్స్ చేయాలి. సో కొలాప్స్ చేసిన తర్వాత సో అప్పుడు మనం దాన్ని రన్ చేస్తాం. కంపైల్డ్ ఇస్ ఈక్వల్ టు ట్రాన్స్పెల్ క్యూసీ సిమ్యులేటర్. సో సిమ్యులేటర్ మనం జాబ్స్ అనేది తీసుకుంటాం. తీసుకున్న తర్వాత సో ఆ రిజల్ట్ ఏదైతే ఉందో రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు సో జాబ్ రిజల్ట్ కౌంట్స్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ డాట్ గెట్ కౌంట్స్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే టోటల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కౌంట్స్ డాట్ వాల్యూస్. ఫస్ట్ స్టేట్ కౌంట్. సో ఇది ప్రోగ్రామ్ మనకి. సో లెట్ us రన్ దట్. సో ఇక్కడ మనం ఒక 3 క్యూబిట్స్ తీసుకుని ఫస్ట్ క్యూబిట్ మీద సూపర్ పొజిషన్ పెట్టాం, మనం హెచ్ గేట్ పెట్టాం. సెకండ్ క్యూబిట్ ని ఫస్ట్ క్యూబిట్ ని ఎంటాంగిల్ చేసాం సి నాట్ గేట్ వాడి, దాన్ని సిఎక్స్ అంటాం. అండ్ ఫస్ట్ క్యూబిట్ ని థర్డ్ క్యూబిట్ ని ఇక్కడ 0, 2 ఉంది కదా, ఇది ఇండెక్సింగ్ అది. సో ఫస్ట్ క్యూబిట్ ని థర్డ్ క్యూబిట్ ని కూడా మనం ఎంటాంగిల్ చేసాం. సో రన్ చేస్తున్నాం చూడండి. సో ఏమేమి వచ్చాయి? 000 అండ్ 111 మాత్రమే వచ్చాయి, వేరే ఏమీ రాలేదు. ఓన్లీ ఏమొచ్చాయి? 000 అండ్ 111, వేరే ఏమీ రాలేదు మనకి. సో మోస్ట్లీ 50-50 ప్రాబిలిటీతో వచ్చాయి అనమాట. అంటే మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది? సో ఎంటాంగిల్మెంట్ ఏదైతే ఉందో ఇట్ కెన్ బి అక్రాస్ మల్టిపుల్ క్యూబిట్స్, నాట్ ఓన్లీ టూ. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం, 2 ఆర్ మోర్ దాన్ సిస్టమ్స్ అన్నవి సో ఒకదానితో ఒకటి ఎంటాంగిల్ అయినప్పుడు అని. బట్ ఆ ఎంటాంగిల్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం అనమాట. సో మనం ప్రీవియస్ క్లాస్ లో 4 టైప్స్ ఆఫ్ వెల్ స్టేట్స్ చెప్పుకున్నాం కదా, ఇది దానికి ఒక ఎక్స్టెన్షన్. మనం చెప్పుకున్నవన్నీ 2 క్యూబిట్ స్టేట్స్. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇది 3 క్యూబిట్ స్టేట్ అన్నమాట. ఓకే.
సో సో ఇక్కడ నేను 3 క్యూబిట్స్ తీసుకుంటున్నాను. సో నేను మొత్తం క్లియర్ చేస్తున్నాను. సో ఈ 3 క్యూబిట్స్ మీద ఓన్లీ నేను ఫస్ట్ క్యూబిట్ మీద మాత్రమే సూపర్ పొజిషన్ పెడతాను. ఇప్పుడు ఇక్కడ ప్రాబిలిటీ ఏమొచ్చింది చూడండి, 000 100 వచ్చింది. ప్రాబిలిటీ అంటే 000 అండ్ 100 వచ్చింది. ఇప్పుడు నేను ఒక సి నాట్ తీసుకోవాలి. సి నాట్ తీసుకోవాలంటే ఫస్ట్ కంట్రోల్ క్యూబిట్ సెలెక్ట్ చేయాలి. సో కంట్రోల్ క్యూబిట్ ఈస్ Q0. ఓకే. సో ఇప్పుడు నేను ఒక సి నాట్ ని Q1 మీద పెట్టాను. అప్పుడు ఏమైంది చూడండి. సో ఇది 000 110 అయింది. బికాస్ ఒకవేళ ఇక్కడ ఏదన్నా జీరో ఉంటే ఇది 1 అవ్వడం ఈ విధంగా అవుతుంది కాబట్టి ఎంటాంగిల్ అవుతుంది కాబట్టి జీరో ఉంటే జీరో రావడం, 1 ఉంటే 1 రావడం ఈ ప్రాబబిలిటీ అవుతుంది కాబట్టి సో 000 అండ్ 111, సారీ 000 అండ్ 110 వచ్చింది. ఇంకా థర్డ్ క్యూబిట్ ఫస్ట్ క్యూబిట్ ఎంటాంగిల్ అవ్వలేదు. సో మీకు ఇక్కడ 000 110 రావడానికి రీజన్ ఏంటంటే సో ఇది జీరో అయితే కనుక రిజల్ట్ జీరో అవుతుంది. అదే ఇది ఒకవేళ 1 అయితే కనుక ఇక్కడ కూడా 1 రావాలి కదా. ఫస్ట్ క్యూబిట్ అన్నది ఒకవేళ 1 అయితే సెకండ్ క్యూబిట్ కూడా 1 అవ్వాలి. ఎందుకని చెప్పి సో ఎంటాంగిల్ అయినప్పుడు 110 అన్నది ఒక పాసిబిలిటీ కింద అరేజ్ అయింది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకొక సీ నోట్ నేను అప్లై చేశాను. సో ఇప్పుడు 000 111 పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. సో ఇది ఒక్కొక్కటి మనం రిమూవ్ చేసాం అనుకోండి ఏమవుతుందంటే బేస్ స్టేట్ 000 వెళ్ళిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీ నాట్ నేను రిమూవ్ చేశాను. ఏమైంది, ఇది 110 అయింది. ఇది కూడా రిమూవ్ చేశాను, 100 అయింది. ఇప్పుడు హెచ్కేట్ తీసేస్తే అసలు సూపర్ పొజిషన్ లేదు కదా, ఓన్లీ 000. ఓకే. సో ఫస్ట్ అసలు ఈ 000 నుంచి 000 అండ్ 100 రావాలంటే ఒక హెచ్కేట్ పెట్టాలి. సో కంట్రోల్ కి పెట్టి నన్ను పెట్టుకుంటున్నాను ఫస్ట్. సో హెచ్కేట్ పెట్టిన తర్వాత ఇది 000 అండ్ 100. దట్ మీన్స్ ఇక్కడ ఈ రెండు ఆల్రెడీ జీరోస్ కిందే ఉన్నాయి. ఇటు పక్క ఉన్నవి జీరోస్ కిందే ఉన్నాయి. ఓన్లీ ఇది మాత్రమే బోత్ పాసిబిలిటీస్ లో ఉంది. ఏంటి, జీరో అయినా రావచ్చు 1 అయినా రావచ్చు అనేది బోత్ పాసిబిలిటీస్ లో ఉంది. నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఇన్ జనరల్ మనం ఏం చేయొచ్చు, ఆ ఈ మూడిటి మీద మనం హెచ్కేట్స్ పెట్టాం అనుకోండి ఇన్ని స్టేట్స్ వస్తాయి మనకి. 8 స్టేట్స్ పాసిబిలిటీ ఉంటాయి. కానీ మనకి ఫుల్లీ ఎంటాంగిల్ స్టేట్ ఇది మాత్రమే కావాలి, 000 111 మాత్రమే కావాలి. అందుకని వీటి మీద మనం సూపర్ పొజిషన్ పెట్టకుండా సో మనం ఏం చేస్తామంటే కంట్రోల్ క్యూబిట్ ని ఫస్ట్ క్యూబిట్ కింద సెలెక్ట్ చేసుకుని సెకండ్ క్యూబిట్ మీద పెడతాం. పెట్టగానే ఏమవుతుంది, మిడిల్ లో కూడా ఇది జీరో కాస్త 1 కి మారుతుంది. ఎందుకు మారుతుంది, సో ఇక్కడ జీరో ఉంటే ఇటు జీరో వస్తుంది. బట్ ఇక్కడ 1 ఉంటే కనుక అంటే ఈ క్యూబిట్ లో ఒకవేళ 1 ఉంటే ఈ క్యూబిట్ కూడా 1 రావాలి కాబట్టి బోత్ పాసిబిలిటీస్ వచ్చాయి. బట్ థర్డ్ క్యూబిట్ ఇంకా జీరోలోనే ఉంది, అది ఇంకా ఎంటాంగిల్ అవ్వలేదు. ఫస్ట్ ఉన్నటువంటి క్యూబిట్ తో ఎంటాంగిల్ అవ్వలేదు. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం దాన్ని కూడా ఎంటాంగిల్ చేస్తాం ఆటోమేటిక్ గా 000 111 మాత్రం పాసిబిలిటీస్ అవుతాయి. అంటే అయితే ఇది జీరో అయితే ఈ రెండు కూడా జీరో అవుతాయి, ఆర్ ఇది 1 అయితే ఈ రెండు కూడా 1 అవుతాయి. అప్పుడు 000 కానీ 111 కానీ ఇది మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. దీన్ని ZHZ స్టేట్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే ZHZ స్టేట్ అంటాం. సో దాని ప్రోగ్రామ్ ఇది. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, రన్ చేయండి ఈ ప్రోగ్రామ్ ని. అండ్ ఇది వచ్చేసి ఎస్టీ అండ్ ఎస్డిజి అండ్ టీడీజీ అంటే ఎస్ డైగర్ అండ్ టీ డైగర్ ప్రోగ్రామ్ ఇది. ఓకే. సో ఈ స్క్రీన్ షాట్స్ తీసుకోండి, మీరు సెపరేట్ గా మళ్ళీ రన్ చేయండి. ప్రోగ్రామ్స్ అన్ని కూడా సెపరేట్ గా మళ్ళీ మీరు రన్ చేయండి. ఓకేనమ్మా. సో ఇవి ప్రాక్టీస్ చేయండి. టుమారో నుంచి మనం ఆల్గరిథం స్టార్ట్ చేసుకుంటాం. క్వాంటమ్ ఆల్గరిథమిక్ పార్ట్ మనం స్టార్ట్ చేసుకుంటాం. సో ఇక్కడికి మనకి ఏమయ్యాయంటే సో సింగిల్ క్యూబిట్ గేట్స్ అండ్ మల్టీ క్యూబిట్ గేట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ గేట్ సెట్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి. సో ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ వీల్ మూవ్ టువర్డ్స్ క్వాంటమ్ ఆల్గరిథమిక్ పార్ట్. అండ్ మనం ఏదైతే ఒక మినీ ప్రాజెక్ట్ చేస్తాం, మినీ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కంటెంట్ కూడా మనం స్టార్ట్ చేసుకుంటాం. ఓకేనమ్మా. సో దిస్ ఇస్ టుడేస్ క్లాస్. ఈ ప్రోగ్రామ్స్ అన్ని ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి అండ్ విజువలైజర్ టూల్స్ యూటిలైజ్ చేసుకోండి. సో ఐబిఎం క్వాంటమ్ కంపోజర్ ఉంటుంది, ఐబిఎం క్వాంటమ్ ప్లాట్ఫామ్ మీద క్వాంటమ్ కంపోజర్ ఉంటుంది, ఆర్ఎల్ సియా సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ ప్లాట్ఫామ్లో మీకు హెచ్డిక్యూఎస్ క్వాంటమ్ విజువలైజర్ కూడా ఉంటుంది. ఓకేనా. సో వీటిలో ఏదైనా టూల్ మీరు యూజ్ చేసుకోవచ్చు. గూగుల్ కొలాబ్లో మీరు డైరెక్ట్ కిస్కిట్ని ఇంపోర్ట్ చేసుకుని ప్రోగ్రామ్ రాసి మీరు ప్రోగ్రామాటిక్ పార్ట్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. Okay. So this is today's class. Thank you. Have a nice day.